ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎవరిని అవమానపరచడానికి కాదు, ఏ మతాన్ని కించపరచడానికి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతీయటానికి కాదు. ఎందుకంటే కొందరు మతోన్మాదులు మతాల మధ్య గొడవ పెట్టి, కులాల మధ్య గొడవ పెట్టి, ప్రజల్లో ఉన్న ఐక్యతను దెబ్బతీస్తూ వాళ్ళు పైచాచిక ఆనందం పొందుతుంటే చూసి కూడా తెలియనట్టుగా ఉండలేక మనం గలం విప్పుతున్నాం. భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ మతాన్ని హైందవుల్లోని కొందరు మతోన్మాదులు సనాతన ధర్మం అనే పేరును అడ్డం పెట్టుకొని, అమాయకపు హిందువులను అడ్డం పెట్టుకొని అనరాని మాటలతో యేసుక్రీస్తు ప్రభువును, క్రైస్తవ మహిళలను, బైబిల్ గ్రంథాన్ని దూషిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా? అసలు వీరికి మతోన్మాదులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు నమ్ముతున్న, మీరు చెప్పుకుంటున్నటువంటి సనాతన ధర్మం ఇదే నేర్పించిందా, లేదంటే అది మీ అహంకారమా? ఒకసారి మీ గురించి మీరే ఆలోచించుకోండి. నేను మతోన్మాదులకు ఒకటే చెప్తున్నా, క్రైస్తవ మతం అనేది బలహీనమైన మతం కాదు. అసలు క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా క్రైస్తవ్యం అనేటువంటి మాట గాని, ఇది ఒక మతం అని గాని చెప్పలేదు. క్రైస్తవ్యం లేదంటే బైబిల్ గ్రంథం నేర్పించింది కేవలం ప్రేమ, శాంతి, త్యాగం మాత్రమే. దీనిని అర్థం చేసుకోలేని మూర్ఖులు, దీనిని సహించలేని, ఓర్చుకోలేని మూర్ఖులు, మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దెబ్బకొట్టాలని ఇటువంటి చిల్లర పనులకు, ఇటువంటి మతోన్మాద క్రియలకు, ఇటువంటి దాడులకు ప్రయత్నిస్తున్నారు. ఇది మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలను, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి సాంప్రదాయాన్ని మీరు భక్తి అనుకుంటే, మీ ధర్మం అనుకుంటే అది అమాయకత్వం. ఎందుకంటే ఇది మతోన్మాదతనం. మీరు చేస్తున్నది దౌర్జన్యం, రౌడీయిజం. అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. అసలు వీరికి ఇంత గొంతు ఎందుకు వస్తుంది? క్రైస్తవ్యాన్ని మాత్రమే టార్గెట్ చేయడానికి ఉన్న కారణాలలో ఒక కారణం ఏంటి? కేవలం వాళ్ళకు ఉన్నటువంటి దుర్బుద్ధితోనే మాట్లాడుతున్నారా? వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనేనా ఇది? లేదంటే క్రైస్తవ్యం నుంచి కూడా వాళ్ళకు సపోర్ట్ ఉందా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, క్రైస్తవ్యంలోని కొందరు దొంగ పాస్టర్లు క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకుని, క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు లాభం పొందటం కోసం అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నటువంటి కొందరు దొంగ పాస్టర్ల వలన ఇటువంటి మతోన్మాదులకు ఒక అవకాశం వస్తుంది. ఇటువంటి మతోన్మాదులు క్రైస్తవాన్ని ప్రశ్నించడానికి కారణాలు దొరుకుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా? బైబిల్కు విరుద్ధంగా చేస్తున్నటువంటి పాస్టర్లు ఎందరో ఉన్నారు. బైబిల్లో లేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాస్టర్లు ఎందరో ఉన్నారు. కొన్ని పాటలు మనం చూస్తే హిందువులు గుళ్ళల్లో పెట్టుకునే పాటలను అక్కడ ఆ దేవుళ్ళ పేర్లు మార్చేసి యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టి దాన్ని, ఆ పాటను కూడా రెడీ చేసి మనం చర్చిలలో పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? హిందువులు వాళ్ళ తిరణాలని, లేదంటే వాళ్ళ పూజలని విగ్రహాలు పెట్టి, లేదంటే వాళ్ళు బండ్ల మీద ఊరేగించే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే ఇటువంటివి కూడా క్రైస్తవ్యంలోకి తీసుకొస్తున్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తుంది. హిందువులు మాలలేశారని, హిందువులు యాగాలు చేశారని, హిందువులు యజ్ఞాలు చేశారని, లేదంటే ఇంకోటి చేశారని దానిని కూడా క్రైస్తవ్యంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు మన దొంగ పాస్టర్లు చేస్తుంటే వాళ్ళు ఎందుకని దూషించరు? వీడు డబ్బు సంపాదించడం కోసం అమాయకపు క్రైస్తవులను ఇటువంటి కార్యక్రమాలతో అట్రాక్ట్ చేసి, అమాయకపు హిందువులను ఇతనికెళ్ళి మలుచుకోవటం కోసం అనేకమైనటువంటి అన్య మతస్థులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా తీసుకువచ్చి, ఇది మన క్రైస్తవ్యం, ఇది మన దేవుడు చెప్తున్నాడు అనేటువంటి రీతిలో ప్రవర్తిస్తుంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మతోన్మాదులు ఎందుకని ప్రశ్నించరు? ఎందుకని దూషించరు? క్రైస్తవ్యంలో తప్పు చేస్తున్నటువంటి కొందరు దొంగ పాస్టర్ల వలన పూర్తిగా క్రైస్తవానికి చెడ్డ పేరు వస్తుంది. వీడు చేసేది, చెప్పుకునేది పాస్టర్ అని, కానీ వీడి వల్ల ఒక్క పాపి కూడా మారకపోగా టోటల్ క్రైస్తవ్యానికే చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి వాడి వలన యేసుక్రీస్తు ప్రభువును, బైబిల్ గ్రంథాన్నే తిట్టే పరిస్థితులు వస్తున్నాయి. భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఆరాధిస్తూ ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది క్రైస్తవ్యాన్ని నమ్ముతున్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు ప్రభువును కొందరు మతోన్మాదులు సనాతన ధర్మం అనే పేరును అడ్డం పెట్టుకొని హైందవులను, అమాయకపు హిందువులను నమ్మించుకుంటూ వాళ్ళను మోసం చేస్తూ క్రైస్తవ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే, క్రైస్తవ మతాన్ని తిడుతుంటే దానికి కారణమైంది దొంగ పాస్టర్లు. వీళ్ళు పాస్టర్ల? ఒకసారి అటువంటి పాస్టర్లను నమ్ముతున్న వాళ్ళు, అటువంటి దొంగ పాస్టర్లను ప్రోత్సహిస్తున్న ప్రజలు ఆలోచించండి. కాబట్టి క్రైస్తవ ప్రజలారా, ఇటువంటి దొంగ పాస్టర్లను ప్రోత్సహించొద్దు. వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు లొంగిపోవద్దు. వీళ్ళు మీలో రుద్దుతున్నటువంటి భయానికి మీరు లొంగొద్దు. ఎందుకంటే అభిషేకాలు చేస్తాము, మిమ్మల్ని దీవిస్తాము అని చెప్పిన పాస్టర్లు ముందు వాడి లైఫ్ను వాడు ఎందుకు మార్చుకోవడం ఆలోచించండి. మీ తల మీద చేయి పెట్టి నూనె రుద్దినంత మాత్రాన మీ పరిస్థితులు మారుతాయా? ఆలోచించండి. కాబట్టి ఇప్పటికైనా
ఒక దొంగను నమ్మటం, ఒక దొంగ పాస్టర్ను నమ్మటం వదిలేసి సత్యాన్ని తెలుసుకోండి. బైబిల్లో ఉన్నటువంటి మాటలను చదవండి. దాని ద్వారా ఎవరు నిజం అనేది తెలుసుకోండి. క్రైస్తవ్యంలో పెరిగిపోతున్నటువంటి ఇటువంటి దొంగ పాస్టర్లను అనగదొక్కకపోతే క్రైస్తవ్యానికే మాయను మచ్చగా ఇటువంటి వారు కారణమవుతారు. ఇటువంటి మతోన్మాదులు ఇంకా నోరు పారేసుకోవడానికి ఇటువంటి వారు కారణమవుతారు. కాబట్టి వాళ్ళు మాట్లాడకూడదంటే వీళ్ళను మనం అణిచివేయాలి. దొంగ పాస్టర్లను ఎక్కడికక్కడ తొక్కేయాలి. ఇటువంటి వారు మాట్లాడుతున్నటువంటి నీచమైన మాటలను, ఇటువంటి వారు ప్రోత్సహిస్తున్నటువంటి అన్య మతస్థులకు సంబంధించిన కార్యక్రమాలను ఖచ్చితంగా అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా కూడా మనకు ఉంది. అలానే మతోన్మాదులకు ఒకటే చెప్తున్నాను, క్రైస్తవ్యం అనేది ఒక విశ్వాసంతో కూడినటువంటి మతం. ఇది మతం కాదు, మార్గం, ఒక విలువైన మార్గం క్రైస్తవ్యం అనేది. అలా అని ఏమి చేసినా కూడా, ఏం మాట్లాడుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటారు, ప్రేమ, శాంతి, త్యాగం వీటితోనే ఉంటారు అనుకుంటే అది అమాయకత్వం. మనకు ఎదురుగా వచ్చేది తప్పన్నప్పుడు ధైర్యంగా నిలబడి ఎదిరించే ధైర్యం కూడా క్రైస్తవులకు ఉంది. అటువంటి పరిస్థితులు చూడక ముందే మతోన్మాదులు మారాలి. అమాయకపు హిందువులు మతోన్మాదులను ప్రోత్సహించకుండా వారిని దూరం పెట్టాలి. హిందువులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీస్తున్న ఎవడైనా కూడా, అది ఏ మతస్థుడైనా కూడా, ఇటువంటి వారిని ప్రజలు దూరం పెట్టాలి, అణిచివేయాలి. అది ఏ మతమైనా సరే.